వెల్కమ్ టు ఏపీ న్యూస్. ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం పిఠాపురం రథాలపేట అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నందు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సాగల్ ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కారం వ్యవస్థలో పలువురు ఫిర్యాదులు చేశారు. పిఠాపురానికి చెందిన సురవరపు సత్యనారాయణ అనే సివిల్ కాంట్రాక్టర్గా మున్సిపాలిటీలో వర్కులు చేశారని, ఇంతవరకు మున్సిపల్ కమిషనర్ బిల్లులు చేయడం లేదని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పిఠాపురం గుల్లప్రోల్ అన్న క్యాంటీన్లు నిర్మించడం జరిగిందని, సుమారు 6 నెలలు పూర్తయిన బిల్లు రాకపోవడంతో చాలా ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురం మున్సిపల్ కమిషన్ కోసం బిల్లులు చేయడం లేదని ఆరోపించారు. తమ జనసేన పార్టీ కోసం ఎంతగానో కష్టపడనని, పార్టీ కోసం భారీ ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టారని తెలియజేశారు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి తనకు రావాల్సిన బిల్లు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. మాట్లాడండి ఆ యూస్లెస్ లంచ కొడుకో అనకూడదు. ప్రసాద్ నేను కాంట్రాక్ట్ చేస్తాను, సినిమా చేతగా కాంట్రాక్ట్ చేస్తాను, సివిల్ కాంట్రాక్ట్ని. నేను జనసేన పార్టీకి నా కష్టపడి 20,000 కేసులు 1,00,000 పాంప్లెట్లు నా సొంత డబ్బులతో, ఎవరిని ఆశించకుండా నా సొంత డబ్బులతో ఖర్చు పెట్టి ఐపిరాది గారి చేతుల మీద లాంచ్ చేసి ఖర్చు పెట్టాను. నాగబాబు గారు కూడా నా వచ్చి నా ఆంజనేయం గుళ్ళో కూర్చున్నారు. అగ్రహారం అండి మాది, పిఠాపురం అగ్రహారం. నాగబాబు గారు, అజయ్ కుమార్ గారు వచ్చి నా గుళ్ళో కూర్చున్నారు. ఆ రోజు ఆ పోలింగ్ లాస్ట్ రోజు ఈ విధంగా ఖర్చు పెడితే నేను అన్నా క్యాంటీన్లో టెండర్ అయితే నాకు జిల్లాలో 4 వచ్చాయి, 4 పూర్తి చేసాను, గొల్లపల్లి పూర్తి చేయలేదు. ఇప్పటికి వచ్చి 6 నెలలు అవుతుంది. ఒక్కోటి 12 లక్షలు 10 లక్షలు ఉన్నాయి. ఈ అన్నం తినేస్తున్నారు, ఓపెనింగ్లు అయిపోయి అన్నీ అయిపోయాయి. ఇప్పుడు వచ్చి ఏ విధమైన బిల్లు నాకు రాలేదు. ఎన్నోసార్లు కలెక్టర్ గారికి 10 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాను, మల్రెడ్డి శ్రీనివాస్ గారికి 4 సార్లు ఇచ్చాను, అయినా ఉపయోగం లేదు. అలాగే డీషిఫ్టేషన్ పిఠాపురంలో ఉన్న మురుక్కాలంలో సెక్యూల్ కాలం అని మురుక్కాలం మొత్తం పిఠాపురం టౌన్ అంతా నేను ఆ డీషిఫ్టేషన్ పూర్తి గీతల పనులు చేశాను. చేస్తే నా యొక్క బిల్స్ ఇవ్వకపోగా హౌసుల్లో 5% అడుగుతున్నారని ఈ కమిషనర్ నాకు అట్టెట్టి 6 లక్షలు పేమెంట్ చేశాడు. 40 లక్షలకి ఉన్నాయి, 5% కౌన్సిల్ అడుగుతున్నారు. వాళ్ళకు పరిశీలన చేస్తే నీ బిల్లు ఇస్తాను అన్నాడు. అలాగే నేను డిగ్రీ కాలేజీ దగ్గర డంపింగ్ యార్డ్లోని కుప్పలు కుట్టుగా మరియు ఆ సిల్ట్ ఎత్తడం జరిగింది. అది పని పూర్తయిపోయింది. ఈ విధంగా పని పూర్తయిపోయాక ఈ విధంగా ఉన్న వర్క్ బ్యాలెన్స్ వర్క్ ఈ కమిషన్ వాళ్ళకి నచ్చిన వాళ్ళకి 50 వేసి తప్ప ఈ విధంగా ఎస్టిమేట్లు వేయించి ఆ ఎస్టిమేట్ల ఎవిడెన్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఈ విధంగా 30 లక్షలు ఎట్టి చేయించాడు. ఆ 30 లక్షల ఎవిడెన్స్ మీకు ఇస్తాను నేను. ఈ కమిషన్ వచ్చాక 50 మీటర్ల సిమెంట్ రోడ్